బీఆర్ఎస్ మోసాలను కప్పిపుచ్చేందుకే రాజీనామా డ్రామాలు. స్పీకర్ ఫార్మాట్లో రాజీనామా లేఖను సెల్ ఫోన్లో చూపిస్తున్న మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పక్కన ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి. సో హరీష్ రావు మంత్రి కోమటిరెడ్డి ఇద్దరి ధ్వజం ఏంటిదంటే క్లియర్గా బీఆర్ఎస్ మోసాలను కప్పిపుచ్చేందుకే రాజీనామా డ్రామాలు ఆడుతున్నారని మాజీ మంత్రి హరీష్ రావు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ధ్వజమెత్తారు. ఎవరైనా రాజీనామా చేస్తే స్పీకర్ ఫార్మాట్లో ఒకే లైవ్లో చేస్తారు, కానీ పేజీన్నర లేఖ రాస్తారా అని ప్రశ్నించారు. ఆయన డ్రామాలు చిన్నపిల్లలకు కూడా తెలిసిపోయాయని, వాటిని ఆపేసి అక్రమంగా సంపాదించిన సొమ్ముతో దుబాయ్కో ఇంకెక్కడికో అయినా వెళ్ళి బతికితే మంచిదని హితవు పలికారు. దమ్ముంటే ఎంపీ ఎన్నికల్లో మెదకులో డిపాజిట్ తెచ్చుకోవాలని సవాల్ విసిరారు. మహబూబ్ నగర్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డితో కలిసి మంత్రి శుక్రవారం హైదరాబాద్లోని తన నివాసంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. అంటే కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఏమంటున్నారంటే, ఈయన హరీష్ రావు డ్రామాలు రాజీనామా పత్రం అంటే రాజీనామా పత్రం ఉండాలి, ఈ మోసాలు చేసేందుకు ఈ రాజీనామా డ్రామాలు ఆడుకుంటా మాజీ మంత్రి హరీష్ రావు కోమటిరెడ్డి వెంకటరెడ్డితో తర్వాత ఈ ధ్వజం వేస్తున్నాడు. ఎవరైనా రాజీనామా చేస్తే స్పీకర్ ఫార్మాట్లో ఒక లైవ్లో చేస్తారు, ఒక లైన్లో చేస్తారు, కానీ పేజీన్నర లేఖ రాస్తారా అంటే ఇది హోంవర్కా, స్టూడెంటా, లేకపోతే ఒక టీచర్ ఇచ్చిందా? ఆయన రాయడం ఏంది, ఈయన అడగడం ఏంది? తర్వాత ఈ విషయాల్లో ప్రశ్నించారు. ఆయన డ్రామాలు చిన్నపిల్లలకు కూడా తెలిసిపోయాయి. తర్వాత వాటిని ఆపేసి అక్రమంగా సంపాదించిన సొమ్ముతో దుబాయ్లో ఇంకెక్కడికైనా వెళ్ళి బతుకుతే మంచిదని హితవు పలికారు. తర్వాత ఇక్కడ ఉన్న తర్వాత అక్కడ పోయి ఎలా బతుకుతాడు? దమ్ముంటే ఎంపీ ఎన్నికల్లో మెదకులో డిపాజిట్ తెచ్చుకోవాలని సవాల్ విసిరారు. మహబూబ్ నగర్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డితో కలిసి మంత్రి శుక్రవారం హైదరాబాద్లోని తన నివాసంలో విలేకరుల సమావేశంలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడారు. ఆగస్టు 15లోపు రైతు రుణమాఫీ చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. దాంతోపాటు మొత్తం 13 హామీలు నెరవేర్చాలని, లేదంటే రాజీనామాకు సిద్ధం కావాలంటూ ఒక నకిలీ రాజీనామా లేఖ పట్టుకొని అమరవీరుల స్తూపం వద్ద హరీష్ రావు డ్రామా చేశారు. హరీష్ రావుకు ఉన్నదేమి అధికారం పోయినాక ఎక్కడ కనిపిస్తలేవు, మిగతా ఆస్తులన్నీ ఏమైపోతాయో, రేపు ఏమవుతుందో, రేపు ఎవరెవరు వచ్చి పట్టుకుంటారో, ఆ ఆస్తులు బయటపడితే ఏమవుతుందో, నేను లోపలికి పోతానో ఏమో ఆ భయం చుట్టుకుంది. ఏదో విధంగా కాంగ్రెస్ను మోసం చేసి, ప్రజలను మోసం చేసి, తెలంగాణ ప్రజలను మళ్ళీ ఏదన్నో రూట్లో అధికారంలోకి వచ్చేసి మాకు అధికారం ఉంటుంది, అంతా మళ్ళీ మా స్వరాజ్యం అవుతుంది, మా ఆస్తులు మేమే మంచిగా కట్టుబందుగా చేసుకుంటాము, ఇక కాంగ్రెస్ వాళ్ళు మమ్మల్ని ఏం చేస్తారు, ఇక మిగతా కొత్త పార్టీ అయితే పెట్టే యోచనలు లేరు తెలంగాణ రాష్ట్రంలో. మళ్ళొకసారి కేసీఆర్ పరిపాలన ఉంటే అక్కడ కంసుడు మామ అవుతాడు, ఎవరు హరీష్ రావు. ఇక్కడ ఈయన కృష్ణుని లేక వ్యవహరించాలని చూస్తున్నాడు. ఇక రామన్నేమో రోజుకొక మాట మాట్లాడుతున్నాడు, రోజుకో సవాల్ చేస్తున్నాడు. హరీష్ రావు ఏమో ఇక్కడ మొత్తం ప్రతిరోజు పోయి ఈ స్తూపం దగ్గర ఇంత పెద్ద రాజీనామా పత్రం తీసుకొని కాంగ్రెస్ వాళ్ళు ఖచ్చితంగా రుణమాఫీ చేస్తారా చేయరా, వాగ్దానాలు నెరవేరుస్తారా చేయరా, చేయకపోతే రాజీనామా చేస్తారా అని ప్రతి 13 లోపు రుణమాఫీ చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించిన వినా దాంతోపాటు 13 హామీలు గిన నెరవేర్చాలి, లేదంటే రాజీనామా మాకు సిద్ధం కావాలంటూ నకిలీ రాజీనామా లేక పట్టుకొని అమరవీర స్తూపం దగ్గర హరీష్ రావు ప్రతిసారి డ్రామా చేస్తున్నాడు. దళిత సీఎం ఎస్సీలకు 3 ఎకరాల భూమి, ఇంటికో ఉద్యోగం, ప్రతి ఎకరాకు ఉచిత యూరియా ఇస్తానని చెప్పి ఇవ్వకుండా కేసీఆర్ మోసం చేసినప్పుడు, నిరుద్యోగుల ఉసురు పోసుకున్నప్పుడు, ఉద్యోగులకు 1వ తేదీన జీతాలు ఇవ్వనప్పుడు హరీష్ రావు రాజీనామా లేఖతో అమరవీరుల స్తూపం దగ్గరకు వస్తే బాగుండేది. అంటే ఇప్పుడు నువ్వు అమరవీరుల స్తూపం దగ్గరకు వచ్చి జనాల గురించి ఏదో రెచ్చగొట్టి చూపిస్తున్నావు కాంగ్రెస్ ప్రభుత్వం. అదే మరి మీ మామ 3 ఎకరాలు ఏమైపోయింది, ఇంటికో ఉద్యోగం ఏమైపోయింది, నీళ్లు నిధులు నియామకం ఏమైపోయింది, తర్వాత పంట చేనులకు రైతులకు యూరియా ఇస్తాన ఏమన్నాయి, 15 సంవత్సరాల నుంచి కానీ 3-4 నెలలకే ఈ విధంగా చేసి స్తూపం దగ్గర పట్టుకొని డ్రామాలు ఆడుతున్నారు. మొత్తం పొద్దున్న లేస్తే కొత్త బిచ్చగాడ అన్నట్టుగా అది ఈ విధంగా రాజీనామా లెటర్ను పట్టుకొని అమరవీర స్తూపం దగ్గరకు వచ్చేసి అడుగుతున్నాడు డ్రామా. మరి వాళ్ళ మామ చేసినప్పుడు అవి అడగడు. అవి ఎందుకు అడుగుతారు? అవి అడిగితే జనాలు ఏమనుకుంటారని జనాలకు తెలియదు అనుకుంటున్నారు. ప్రతిసారి ఈ ఉసురు పోసుకునే పనులే చేస్తున్నాడు తప్ప ప్రజలు ఈ విధంగా ఓడించినా సిగ్గు లేకుండా అయిపోయింది. లేదు ఉద్యోగులకు 1వ తేదీన జీతాలు గినప్పుడు ఇచ్చి రైళ్ల ముఖానికి ఎవడి ఉన్నాయని మొత్తం ఖజానా ఖాళీ చేసి సంపాదించుకుని ఇంకెక్కడికి వెళ్ళిస్తారు. తర్వాత బీఆర్ఎస్లో హరీష్ రావు ఒక సర్వెంట్, ఆయన ఎప్పటికీ సీఎం కాలేడు. నాడు ఆర్థిక మంత్రిగా ఉద్యోగులకు 1వ తేదీన జీతాలు ఇవ్వడం చేత కాలేదు.
అంటే ఎప్పటికైనా బీఆర్ఎస్లో ఒక ఆర్థిక మంత్రిగా ఒక సర్వెంటు, కానీ సమస్య ఏంటిదంటే ఈయన చేసే పనులకు ఎప్పటికి కూడా ఈయన సీఎం కాలేడు. తర్వాత ఉద్యోగులకు ఏ రోజుకైనా జీతాలు ఇవ్వలేదు. మేము 1వ తేదీన జీతాలు ఇస్తారంటే ఓర్వలేకపోతున్నాడు ఎవరు ఈయన. తర్వాత బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన లక్షల కోట్ల అప్పులకు ప్రతి నెల 26,000 కోట్ల వడ్డీలు కడుతున్నాము. అంటే వీళ్ళు చేసిన దానికి వాళ్ళు కడుతున్నారు. తర్వాత ఇప్పుడు రైతులు ఇబ్బందులు పడడానికి ప్రధాన కారణం కేసీఆర్ చేసిన అప్పులే. ఈరోజు 4 నెలలైనా ఎండాకాలంలో రైతులకు ఈ విధంగా జరిగింది, అప్పుల పాలు అయిపోయింది. తెలంగాణ అప్పులు ఇంట్రెస్ట్ కడుతున్నారంటే బీఆర్ఎస్లు చేసిన ఈ 1000 కోట్ల వడ్డీలకు కడుతున్నారు. ఇప్పుడు రైతుల ఇబ్బందులు పడడానికి ప్రధాన కారణం బీఆర్ఎస్ ప్రభుత్వం, కేసీఆర్. ఆ అప్పులే లేకుంటే ఈరోజు 6 గ్యారంటీల్లో అమలు 5ంటిని అమలు చేశాము, 6వది కూడా అమలు చేసే ప్రజల మన్ననలు పొందుతాము. అంటే మొదటి నుంచి ఖజానానే ఉంటే ఈ ప్రాబ్లం రాకపోవు. అయినా కానీ మొత్తం ఇప్పటికి 5 నెరవేర్చాము, 6వదిగిన ఖచ్చితంగా దాన్ని నెరవేరుస్తాము. తన హామీలను నెరవేర్చిన తర్వాత ఈ విషయంలో అప్పులు ఇబ్బందులు పడడానికి రైతులు మొత్తం ఈయన ప్రధాన కారణము. 6 గ్యారంటీలు మన అమల్లో 5ంటిని అమలు చేశాము, 6వది కూడా అమలు చేసి ప్రజల మన్ననలు పొందుతాము. 2019లో అధికారంలో ఉన్నప్పుడు బీఆర్ఎస్ 9 ఎంపీ సీట్లు గెలిచింది. 2019లో 9 ఎంపీ సీట్లు గెలిచింది, కానీ ఈసారి గెలవదు. అంతే, ఎప్పటికీ ఎల్లకాలం ఒకటే ఉండదు కదా. తర్వాత ఆ రోజు ప్రజలను మోసం చేసింది. తర్వాత ఈరోజు ప్రజల మన్ననలు పొందాలంటే ప్రజలు ఇచ్చింది అధికారం కాంగ్రెస్కి, ఇంకా మళ్ళీ ఎక్కడికి వెళ్ళి వస్తాయి చెప్పండి. తర్వాత ఈ ఎంపీ సీట్లు గెలిచినాక 12 సీట్లు గెలుస్తామని ఇప్పుడు కేసీఆర్ చెప్తున్నాడు. ఆ రోజు అధికారం ఉంటేనే 9 వచ్చినాయి. ఈరోజు అనధికారంలో ఉన్నప్పుడు ప్రజలతో తొక్కి కింద పడేసినాక దీన్ని మళ్ళీ ఎట్లా లేస్తారు? అసలు ఎట్లకెళ్ళి వస్తాయి 12 సీట్లు? ఇవన్నీ నోటి మాటలు, నోటి గాయం, అంతే తప్ప ఇంకేమీ లేదు. కేసీఆర్ చెప్తాడు ఏంటంటే ఈవీఎంలను ఆయన ట్యాంపరింగ్ చేస్తారేమోనని అనుమానం కలుగుతుంది. ఇదే అంటారంట, ఆడరాక పాత గజ్జలు ఇకారం తప్పినోడు దుకాణం పెడతానంటే వచ్చిన గిరాకంతా మళ్ళీపోతుందంట. దళందర్ వై దప్తరిపితే ఆఫీసే బంద్ అవుతుందంట. ఆ టైపులో ఇవన్నీ ఏంటంటే చాతగాక ఈ మాటలు, ఈ చాతగాని మాటలు మాత్రమే అన్నీ ఏదో ఒకటి వంక పెట్టుకోవాలి. బుద్ధి మారదు కదా, ఎప్పటికీ మారదు. అది మారనందుకే ఇట్లా తయారైపోయారు మొత్తం. తర్వాత ఎంపీ ఎన్నికల్లో బీఆర్ఎస్కు డిపాజిట్లు కూడా రావు. ఎంపీ ఎన్నికల్లో బీఆర్ఎస్కు డిపాజిట్లు కింద రావంట. అంటే తెలంగాణ ప్రజలు అంటున్నారు. మరి వాళ్ళ కరెక్ట్గా వాళ్ళ గురించి ఆలోచన చేసే కదా ఈ మాట పేపర్ వచ్చింది. తర్వాత జూన్ 4 తర్వాత బీఆర్ఎస్ మూతపడుతుంది. అది అందరికీ తెలుసు. తెలంగాణ ప్రజలు మీరు చేసిన మోసాలకు అది ఎట్లయినా మూతపడుతుంది అని కోమటిరెడ్డి అన్నారు. ఎన్ఎం శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ 2014 ఎన్నికల్లో బీఆర్ఎస్ ఇచ్చిన అమల్లో అన్నీ అమలు చేశారని, 10 ఏళ్లలో హామీలు నెరవేర్చినప్పుడు అమరుల స్తూపం గుర్తుకు రాలేదా అని ప్రశ్నించారు. హరీష్ రావుకైనా, కేటీఆర్కైనా, తర్వాత కేసీఆర్కైనా పదే మోసము, అబద్ధాలు ఇక్కడ పోయి వాళ్ళకు ఫేవరబుల్గా వాళ్ళకు అనుకూలంగా మాట్లాడతారు తప్ప మిగతా ఏ అధికార పార్టీ ఉన్నా, ఏ ప్రజలు గెలిపించుకున్నా వీళ్ళు 2019లో మొత్తం అధికారంలో ఉన్నప్పుడు వీళ్ళకు 9 వచ్చినాయి. ఇప్పుడు అంట అధికారంలో 12 వస్తాయంట. జూన్ 4 తర్వాత ఈ పార్టీ మూతపడుతుంది. అప్పుడు ఎవరికి చెప్పుకుంటారో మరి చూడాలి. రేపు ఎన్ఎం శ్రీనివాసరెడ్డి మాట్లాడుతున్నాడు, తర్వాత కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతున్నాడు. బీఆర్ఎస్ ఇచ్చిన హామీలు ఎన్నడికి నెరవేర్చలేదు. మరి ఇలా 4 నెలలనే నెరవేర్స్తే మళ్ళా 10 సంవత్సరాలు ఇచ్చిన పార్టీ ఏం చేసింది, ఏం వీకేసింది? 10 ఏళ్లలో హామీలు నెరవేర్చినప్పుడు అమరుల స్తూపం దగ్గర గుర్తుకు రాలేదా? ఇప్పుడు ఎందుకు గుర్తుకొస్తున్నది? పెద్దగా చేసినట్టుగా ఆస్తులు సంపాదించుకొని కోట్లు సంపాదించుకున్నారు, ప్రజల ఆస్తిని కొల్లగొట్టిరు అని ఈ విషయంలో తెలంగాణ ప్రజల ముందు బీఆర్ఎస్ పార్టీని ధ్వజం ఎత్తారు.